బిగ్ బాస్ సీజన్ 9లో ఈ సీజన్ ఉన్నంత కాంట్రవర్సీ ఎప్పుడు లేదు మమ్మ. అన్ఫేర్ ఎలిమినేషన్. శ్రీజాది మాత్రం అన్ఫేర్ అంటే అన్ఫేర్ 100% అన్ఫేర్ ఎలిమినేషన్. కేవలం రీతుని సేవ్ చేయడానికి శ్రీజాని బలి చేశారు. ఇది మాత్రం అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నాను. ఒక మన సబ్స్క్రైబర్, ఇన్స్టాగ్రామ్ సబ్స్క్రైబర్ అయితే కనుక పక్కన షో వేస్తున్నాను చూడండి, బాయ్కట్ చేయండి తెలుగు బిగ్ బాస్. ఎందుకంటే స్టార్ మా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. ప్లస్ అది కాకుండా ఏంటంటే ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్ని ఎలిమినేట్ చేస్తున్నారని చెప్పి ఇక్కడ మెసేజ్ ఒకటి కనబడుతుంది మీకు మామ. అసలు నిజంగా నాకైతే మాత్రం చాలా బాధ వేసింది. వీడియో ఎక్కువసేపు ఉండదు, లెంతీ ఉండదు. లైక్ చేసేయండి. ఈ వీడియో సాధ్యమైనంత వరకు అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. ఎందుకంటే పబ్లిక్ షో లాంటిది. అంటే నేను చాలా అనాలిసిస్ చేశాను అనమాట. అంటే ఎలాగంటే ఎలిమినేషన్ ఓటింగ్ ప్రకారంగానే ఉండే ట్విట్టర్లో, లేదంటే కనుక కొన్ని ఛానల్స్లో అట్లా మొత్తం రివ్యూ తీసుకున్నాను. ఎక్కడ అసలు ఆ శ్రీజ ఎలిమినేట్ అవుతుంది అనుకోవటానికి అసలు 1% కూడా ఛాన్స్ లేదు. అన్ఫేర్ ఎలిమినేషన్. తన ఓటింగ్లో కూడా 5th ప్లేస్లో ఉంది. అలాంటిది తనని ఎలిమినేట్ చేయడానికి గల కారణాలు అంటే 2 థింగ్స్ అయితే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే రీతు ఎలిమినేట్ అయ్యేటప్పుడు ఇమానీలో ఏమన్నా పవర్ అస్త్ర వాడా, సేవ్ చేసి తిన్నే ఎలిమినేట్ చేశారా, లేదంటే కనుక వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉంటాయి కదా, వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అయిన తర్వాత వీళ్ళిద్దరిని రీతుని ప్లస్ శ్రీజాని పక్క నుంచోబెట్టి మీరు ఎవరిని సేవ్ చేద్దాము అనుకుంటున్నారు వైల్డ్ కార్డ్స్. మీ అంచనా ఏంటంటే స్క్రిప్టెడ్ కదా, అంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వెళ్ళే వాళ్ళకి కొంచెం స్క్రిప్టెడ్ ఇస్తారనమాట. ఆ స్క్రిప్ట్ ప్రకారం ఏమన్నా వైల్డ్ కార్డ్ వచ్చిన వాళ్ళందరూ కలిపి శ్రీజాని ఎలిమినేట్ చేశారా? స్ట్రాంగ్ ప్లేయర్ని అయితే మాత్రం ఎలిమినేట్ చేశారనిపించింది నాకైతే మాత్రం. అసలు నిన్నటి నుండి నాకు మైండ్ బ్లాక్ అయిపోయింది. ఎందుకంటే శ్రీజ గారు అయితే కనుక ఎలిమినేట్ అవ్వాల్సిన వ్యక్తి కాదు ఈ వీక్ అయితే. ఎందుకంటే తనను లాస్ట్ ఒక 12-10 డేస్ నుండి తన ఆట తీరుని మార్చుకున్నారు. ప్లస్ ఏంటంటే ప్రతి దాంట్లోనే అనసరిగా హ్యాండ్ రేజ్ చేయట్లేదు. మార్చుకునే టయానికి ఎలిమినేట్ అన్నారు. అంటే కొన్ని థింగ్స్ ఉన్నాయిలే ఆవిడ చేసిన ప్రతిదానికి ఆర్గ్యుమెంట్ చేయడం. అంటే నాగ్ సార్ దగ్గర కూడా చెయ్యి ఎత్తడం ప్రతిదానికి. అది చూసే వాళ్ళకి కూడా బిగ్ బాస్ టీం కూడా నచ్చి ఉండకపోవచ్చు అని చెప్పి నా అభిప్రాయం. మరి మీ అభిప్రాయం ఏంటో మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మనం చాలా వరకు ఇన్స్టాగ్రామ్లో చాలా రెస్పాన్స్ వచ్చింది. దేని గురించి అంటే శ్రీజ గారి గురించి అన్ఫేర్ ఎలిమినేషన్ అని చెప్పి. ఫేర్ ఎలిమినేషన్ అని చెప్పి చాలా తక్కువ మంది. ఇది ఏంటంటే అన్ఎక్స్పెక్టెడ్ కదా, స్క్రిప్టెడ్ షోలా అనిపించింది. ఫస్ట్ టైం స్క్రిప్టెడ్ ప్రకారం వెళ్తుంది అనుకుంటా అనిపించింది. అబ్బా సరే అయితే మరి వీడియో బాగుంటే కనుక లైక్ చేసేయండి. ఓకే.